మాట మీద నిలబడ్డావా? ఏనంటే పార్టీలో అందరినీ దొక్కుకుంటే మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా పైకి వచ్చిన నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని? నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వకపోతే నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను. కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఇవ్వమంటేనే స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే